అలంకారము చేయబడనటువంటి పాపట కలిగినటువంటి స్త్రీ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడానికి పెద్దలు వెళ్ళారనుకోండి, ఆవిడికి తెలియదన్నమాట సంప్రదాయం. కాబట్టి ముందు ఆవిడికి నేర్పాలి. అయ్యా, మీ భార్య గారిని సింధూరం పెట్టుకోవడం నేర్చుకోమనండి అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోవాలి కోడలిగా. లేకపోతే ఆవిడే పెట్టుకుంది, ఈ పిల్ల ఎందుకు పెట్టుకుంటుంది? ఆయనేమో రేపొద్దున నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటున్నాడు. నా జీవితమునకు హేతువు కంఠే పద్మామి శుభగేతం జీవ శరదాంశతం, నా జీవితమునకు హేతువు నీ కంఠమునందు కడుతున్నానంటున్నాడు. ఆ సూత్రం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన ఉన్నాడని గుర్తు. ఈ సూత్రం ఉంటుంది అని నమ్మకమేమి? స్నానము చెయ్యగానే ముందు సింధూరం తీసుకుని పాపటలో పెట్టుకుంటారు. కాబట్టి ఎవరి యందు సింధూరము అలంకారము? స్త్రీ, సువాసిని స్త్రీ యందు పాపట యందు అలంకారం. దేవతా స్వరూపాల్లో మీకు ఇంకా ఏ దేవతకి కూడా సింధూరార్చన లేదు.